మన సీట్లకి ఏం డోకాలేదు. క్యారెక్టర్ సర్టిఫికేట్. ఎక్స్క్యూజ్ మీ, మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారా? కాండక్ట్ సర్టిఫికేట్ గురించి తెలుసు, కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏంటి? అంటే ఇష్యూ చేయలేదా? లేదు. అయితే ఎంతకాలమో మీరు ఈ కాలేజీలో ఉండరు. ఎక్స్క్యూజ్. ఏ భగవాన్, ఐఎమ్ సో లక్కీ. నాకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. నాకు ఇక టీసీ ఇవ్వరు. ఇవి కన్నీళ్ళు కాదండి, ఆనంద బాష్పాలు. అనుమహి అంటే మీరేనా? ఈ రిజిస్టర్ లో సైన్ చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏంటి? అంత తెలిస్తే నేను అటెండర్ ఎందుకు అవుతానమ్మా? ఏ లెక్చరర్నో అయ్యేవాడిని. ఆ మహానుభావులే లేకపోతే మీకు ఈ సర్టిఫికెట్లు వచ్చేవే కావమ్మా. వీటి గురించి వాళ్ళనే అడుగుదాం. పద పద. మీ డౌట్ ఏంటో అర్థమైంది. మా కాలేజ్లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఓ చిన్న టెస్ట్ పెడతారులేండి. ఆ టెస్ట్ పేరే క్యారెక్టర్ టెస్ట్. జూనియర్ అమ్మాయిల మీదకి సీనియర్ అబ్బాయిల్ని, సీనియర్ అమ్మాయిల్ని జూనియర్ అబ్బాయిల పైకి ప్రయోగిస్తాం. ఒకవేళ పడిపోయారనుకో, ఎక్కడ పడాలి? ఒళ్ళో. ఎక్కడి నుంచి వస్తారమ్మా? పడిపోవడం అంటే లైన్ లో పడిపోవడం. అది కూడా తెలుసా లేదా? లేక లైన్ గీసి చూపించాలా? తెలుసు తెలుసు. వెరీ గుడ్. నా పైకి వస్తావు. వాట్? నాకంటే పైకి వస్తావు అంటున్నా. అలా పడిపోయిన వాళ్ళను బ్యాడ్ క్యారెక్టర్ గా డిసైడ్ చేసి కాలేజ్ మొత్తం నుంచి పుసుక్ డిస్మిస్ చేస్తారు. ఆ టెస్ట్ లో పాటుగానే మొన్న మీ కాళ్ళకు మా కాళ్ళు అడ్డుపెట్టి మీ నడుము పట్టుకొని మిమ్మల్ని వాటేసుకున్నాం. అయినా మీరు మాకు పడలేదు, పైగా చెంప దెబ్బ కూడా కొట్టారు. అలా మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు, అందుకే మీకు ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. ఇక మీ సీట్లకి ఏం భయం లేదు, కాలేజ్ సీట్లు. కానీ లాస్ట్ ఇయర్ త్రిషా జెనీలియాల విషయంలో చాలా ఘోరం జరిగింది. ఏం జరిగిందండి? అండి వద్దు, కొంచెం క్లోజ్ గా పిలిస్తే చాలు. ఏం జరిగిందిరా? రా, ఓవర్ అయింది, కొంచెం సోడా కలుపు. ఏం జరిగింది పవన్? ఇది ఓకే, నువ్వు తప్పకుండా నా పైకి వస్తావు. మీలాగే త్రిషా జెనీలియా అనే ఇద్దరు బ్యూటీస్ మన కాలేజ్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా క్యారెక్టర్ టెస్ట్ చేసే బాధ్యత ప్రిన్సిపల్ గారు మా ఇద్దరికే ఇచ్చారు. నువ్వు త్రిష, నువ్వు జెనీలియా అనుకోండి. మీరు అటు నుంచి వస్తున్నారు, మేము ఇటు నుంచి వస్తున్నాం. అలా చూస్తే రారమ్మా, వెళ్తే వస్తారు. ఓకే ఓకే. వాళ్ళని కూడా మేము ఇలాగే పట్టుకున్నాం. కళ్ళు ఎదురుగా కళ్ళు, ముక్కు ఎదురుగా ముక్కు, లిప్స్ ఎదురుగా లిప్స్. ఆ తర్వాత ఏముంది, వాళ్ళు కూడా మీలాంటి ఐస్ క్రీమ్ తిన్న బాడీలే కదా. ఒక చేయి జారిపోతా ఉంటే రెండో చేయి కూడా వేసి గట్టిగా వాటేసుకున్నాం. ఒక్కసారిగా త్రిషా ఫేస్ లో ఉషా ఫ్యాన్ గాలి తాకిన ఫీలింగ్స్, జెనీలియా ఫేస్ లో జెట్ ఎయిర్ వేస్ వెళ్తున్న ఫీలింగ్. ఏదో మైకం, ఏదో లోకం. హార్ట్ లో బీట్ పెరిగింది, బ్లడ్ లో బీపీ పెరిగింది, మనసులో శ్వాస పెరిగింది. ఏదో కెమికల్ రియాక్షన్. అంతే, మా డ్యూటీలో భాగంగా మా మనసులు చంపుకొని ఇలా ముద్దు కూడా పెట్టుకున్నాం. సరిగ్గా వాళ్ళు మేము ఇలాగే నెట్టేశాం, బట్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇలా హక్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. ఇక చాలు 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 చాలు. మీరు చాలన్నారు, వాళ్ళు కావాలి అన్నారు, కాలేజీ నుంచి డిస్మిస్ అయ్యారు. పాపం, పూర్ ఫెలోస్. వాళ్ళకి మాలాగా కంట్రోల్ లేదనుకుంటాను. మీకు మాత్రమే ఉంది మీ బొంద. మాకు క్యారెక్టర్ సర్టిఫికెట్స్ రావడం కోసం మీరెంతో హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే బేబీ. మొన్న అలా బిహేవ్ చేసినందుకు సారీ. ఇట్స్ ఓకే బేబీ, బడే బడే కాలేజెస్ మే ఐసే छोटे छोटे बात होते रहते हैं. అవును, ఓ చిన్న డౌట్ అండి. ఆ కేకు కత్తి అంటే ఏంటండి? ప్లీజ్ చెప్పండి. Let's be friends.